ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ శుభాహ్వానం. ఈ నెల 13వ తారీఖు ఆదివారం రోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది. శ్రీ సాయి లక్ష్మీ మహాయజ్ఞం. బాబావారు 1918వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు విజయదశమి రోజు తమ దేహత్యాగం చేసే సమయంలో లక్ష్మీబాయి సిందే అనేటువంటి అంకిత భక్తురాలికి బాబావారు 9 నాణ్యాలు ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా సాయి భక్తులకు తెలిసిన విషయమే. అయితే ఆ లక్ష్మీబాయి సిందే బాబా పట్ల విశ్వాసంతో బాబా ఇచ్చినటువంటి ఆ 9 నాణ్యాలని భక్తితో తన హృదయంలో దాచుకోవటమే కాకుండా బాబా గుర్తుగా ఉంచుకొని పూజించింది. మనకి నాణ్యము అనగానే అది ధనానికి సంబంధించినది. లక్ష్మీబాయి సిందే, ఆమె పేరులోనే లక్ష్మి ఉంది. బాబావారు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఆ నాణ్యాలు ఎంతో తపశ్శక్తి కలిగినవి. ఎవరైనా ఒక సద్గురువు యొక్క హస్తాలతో పవిత్రం చేసినటువంటి ఏ పదార్థమైనా ఏ వస్తువైనా పవిత్రమవుతుంది. అందుకనే మనం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి చేతుల మీదుగా ఏదైనా తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. వారు అడుగుపెట్టినా వారి చేతితో తాకినా ఆ వస్తువు పవిత్రమవుతుంది. అటువంటి పవిత్ర నాణ్యాలు లక్ష్మీబాయి సిందే వంశస్థులు గత 25 సంవత్సరాలుగా షిరిడీలో సంక్రాంతి పర్వదినం రోజున శ్రీ సాయి లక్ష్మీ యజ్ఞం అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ అంకిత భక్తురాలు లక్ష్మీబాయి సిందే పేరు మీద శ్రీ సాయి భక్త లక్ష్మీబాయి సిందే ట్రస్ట్ అని ఒకటి షిరిడీలో ఏర్పాటు చేసి వారు ఆవిడ పేరు మీద ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు, ఐ క్యాంప్ చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. అలా రకరకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ గత 25 సంవత్సరాలుగా షిరిడీలో కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు మొదటిసారిగా హైదరాబాదులో ఈ కార్యక్రమం నిర్ణయించారు. మన ఇందిరా పార్క్ దగ్గర రేపు ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం రోజు ఉదయం పూట 8 గంటల నుండి 11:30 వరకు శ్రీ సాయి లక్ష్మీ యజ్ఞం అని కార్యక్రమం జరుగుతుంది. తరువాత మధ్యాహ్నం 12 గంటలకి బాబావారి యొక్క హారతి జరుగుతుంది. తరువాత బాబావారి పేరు మీద వచ్చినటువంటి భక్తులందరికీ, యజ్ఞంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ మహా అన్నదానం జరుగుతుంది. ఆ తర్వాత 3 నుండి 5 వరకు చక్కగా అనేక మంది గాయకులు, సాయి భక్తులు ఎందరో ఇతర ప్రాంతాల నుండి వచ్చి బాబాగారి సన్నిధిలో ఆ నాణ్యాల మధ్య కూర్చొని బాబాగారిని స్మరిస్తూ బాబా కీర్తనలు చేయబోతున్నారు. తరువాత 5 గంటల దగ్గర నుండి లోయర్ ట్యాంక్ బండ్లో అంజయ్య గారి సాయిబాబా దేవాలయం, ఎంతో భక్తితో నిర్మించినటువంటి పురాతనమైనటువంటి దేవాలయం, 28 సంవత్సరాల నుండి పూజలు అనుకుంటున్నటువంటి ఆ దేవాలయం నుండి ఆ దేవాలయం చైర్మన్ గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మహత్తరమైనటువంటి పల్లకీ సేవ వైభవోపేతంగా చక్కగా ఆ యొక్క మందిరం నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు కూడా అంగరంగ వైభవంగా పల్లకీ సేవ జరగబోతోంది. అలా పల్లకీ సేవ నుంచి వచ్చిన తర్వాత బాబాగారికి హారతులు అంటే ఇష్టం కదా, అందుకని 1008 మందితో మనకి వెంకటేశ్వర స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ అని వింటాము. అట్లాగే బాబాగారికి హారతి అంటే ఇష్టం కాబట్టి సహస్ర దీపాలతో ధూపహారతి చేయబోతున్నాం. వచ్చినటువంటి భక్తులందరూ కూడా చక్కగా ప్రమిదల్లో దీపాలు ఉంచుకొని శ్రీ సాయినాథుని మనసు నిండా నింపుకొని ఆ ధూపహారతి గానం చేయబోతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ 108,000 మంది కలిసి 1008గా మారి, అంటే అష్టోత్తరం సంఖ్య అంటే ఎంతో ఇష్టం. అలాంటిది 1008 మంది, మనం ఎక్కడికి వెళ్ళినా 108 మందితో చూస్తూ ఉంటాం. అలాంటిది 1008 మందితో ఆ జ్యోతులతో బాబాగారికి ధూపహారతి విశేషంగా ఇవ్వబోతున్నారు. ఆ తరువాత చక్కగా కొంతమంది సినీ ప్రముఖులచే భజన సంధ్య, బాబాగారి భక్తి గీతాలన్నీ కూడా పాడబోతున్నారు. అలాగే అతిథులు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అనేక మందిరాల నుండి వస్తున్నటువంటి సాయి భక్తులు, సాయి
మందిరాల నిర్వాహకులు అందరూ కూడా కలిసి మరి తెలంగాణ రాష్ట్ర సాయి భక్త ఐక్య వేదిక అని ఒకటి ఏర్పాటు చేసుకుని బాబా తరపున సాయి తత్వాన్ని ప్రచారం చేస్తున్నటువంటి మరి అనేక మంది ప్రముఖులు, చింతపల్లి సాయిబాబా టెంపుల్ చైర్మన్ ధనంజయ గారు, అట్లాగే మన దిల్సుఖ్నగర్ టెంపుల్ మాజీ చైర్మన్ మల్లయ్య గారు, అట్లాగే ఇంకా అనేక మందిరాల నుండి ఆయా మందిర నిర్వాహకులందరూ కూడా వస్తున్నారు. ఇలా అనేక మంది ప్రముఖులు పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాయి మందిరాలతో పాటు సాయి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారు నిరంతరము కూడా తన ఎదురుగా దుని ఏర్పాటు చేసి కూర్చొని ఆ కర్మలనన్నీ ధ్వంసం చేసినటువంటి ఆనాటి ద్వారకామాయిగా ఎన్టీఆర్ స్టేడియం మారబోతుంది. ఈ యొక్క ద్వారకామాయిలో సాయి లక్ష్మీ యజ్ఞం పేరుతో మన కర్మలన్నీ కూడా ఆ యజ్ఞంలో దగ్ధం చేయటానికి ఓం కర్మధ్వంసినే నమః అంటూ సాయి భక్తులందరూ చేసే ఈ సాయి లక్ష్మీ యజ్ఞంలో అందరూ పాల్గొనండి. బాబావారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. సాయికి జరిగే సహస్ర జ్యోతుల దూపు కార్యక్రమంలో పాల్గొని బాబావారి యొక్క అనుగ్రహ ఆశలతో పాటు ఆ లక్ష్మీ అనుగ్రహం పొంది మీరందరూ కూడా ఆ యొక్క సద్గురు కటాక్షం పొందాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై సాయిరామ్.